హాయ్ అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ అండి. సగ్గుబియ్యం ఫ్రూట్ సలాడ్ అయితే ఎంతో బాగుంటుంది. చాలా టేస్టీ, చాలా హెల్తీ కూడా. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండీ! ఈ వేసవికాలంలో మనం ఇలా చల్లని ఫ్రూట్ సలాడ్ చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. దీనికోసము ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని, హాఫ్ లీటర్ పాలు కూడా తీసుకొని, పావు లీటర్ వరకు మరిగించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకొని ఒక 1 అవర్ నాననివ్వాలి. 1 అవర్ తర్వాత ఇట్లా బాగా నానింది కదండీ! ఇప్పుడు ఇదే సగ్గుబియ్యంలో ఒక కప్పు సగ్గుబియ్యానికి 3 కప్పుల వాటర్‌ని అయితే వేసుకోవాలి. దీనికోసం హాఫ్ లీటర్ 500 ml పాలు తీసుకొని సగానికి పైన మరిగేంత వరకు మరగనివ్వాలండి. మరిగించి పక్కన పెట్టుకోవాలి పాలని. ఇప్పుడు సగ్గుబియ్యం పొయ్యి మీద పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదండీ! ఇప్పుడు మనము సగాన పైన మరిగిన పాలను కొద్దిగా వేసుకోవాలి. చిక్కటి పాలను వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి పాలు మరిగించినప్పుడు పైన వచ్చిన మీగడను కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కుంకుమ పువ్వుని వేసుకోవాలి. దీనివల్ల మనకి కలర్ అయితే చేంజ్ అవుతుంది. మంచి కలర్ వస్తుంది. మనము వేరేవేమి కలర్ కలపక్కర్లేకుండానే మనకి మంచి కలరు, మంచి ఫ్లేవర్ వస్తుంది. కుంకుమ పువ్వు కలర్ మారేంత వరకు, కరిగిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా హెల్తీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం అన్నీ మంచి హెల్తీగా ఉండే ఫుడ్సే అన్నీ వాడుతున్నాము. ఇంత వాడేటివన్నీ కూడా హెల్తీవి. దీనికోసము ఒక కప్పు చక్కెర అయితే మీ స్వీట్ తగ్గట్టు వేసుకోండి. చక్కెరను కూడా వేసుకొని బాగా కలుపుకోండి. కుంకుమ పువ్వు కూడా బాగా కలిసిపోయి, చక్కెర కూడా బాగా కలిసిపోయేంత వరకు ఇట్లా బాగా కలుసుకోండి. దీంట్లోనే కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి. అంతా బాగా కలిసేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ లోపల మనము డ్రై ఫ్రూట్స్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాదం, జీడిపప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇట్లంతా కలిసేటట్టుగా కలుపుకుంటూ ఉండాలి. చూసారండి, కలర్ అయితే మంచి కలర్ వచ్చింది కదా! దీంట్లోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అలానే డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనము పాల మీద మీగడను తీసుకొని దాంట్లో కలిపేసుకోవాలి. మనం 1/2 లీటర్ పాలని బాగా మరిగించుకున్నాం కదండీ! దానిపైన వచ్చిన మీగడనంతటిని తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి. దీనివలన మనకి సలాడ్ అయితే చాలా టేస్టీ ఉంటుంది. చాలా బాగుంటుందండి. చూసారా, మంచి కలర్ వచ్చింది కదా! మనం కుంకుమ పువ్వు వేసాము. ఇప్పుడంతా బాగా కలిసింది. దీన్ని పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనము గ్రేప్స్‌ని, యాపిల్‌ని చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి కావాలనుకుంటే మనము అరటిపండును కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతే అండి. చల్లని సగ్గుబియ్యం ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. చాలా హెల్తీగా, చాలా టేస్టీగా, టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.